భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కిన్నెరసాని వాగులో రెస్క్యూ కొనసాగుతోంది. పశువులు మేపేందుకు వెళ్లిన 7గురు నిన్న వరదలో చిక్కుకుపోయారు. రంగంలోకి దిగిన రెస్క్యూ టీం వారిలో 6గురిని కాపాడగా ఒకరు గల్లంతయ్యారు. దీంతో గల్లంతైన సాయి ఆచూకీ కోసం వెళ్లిన దంతెల బోరుకు చెందిన 5గురు వరద ఉధృతిలో చిక్కుకుపోయారు. దీంతో విషయం తెలుసుకున్న అధికారులు వారిని కాపాడేందుకు రంగంలోకి దిగారు. పాలవంచ మండలం సంగం గ్రామం మొర్రెడివాగు. భద్రాద్రి జిల్లా కిన్నెరసానిలో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి రవిని అడిగి తెలుసుకుందాం. రవి, చెప్పండి, ఎంతవరకు వచ్చింది రెస్క్యూ? పూర్తి అప్డేట్ చెప్పండి. కిన్నెరసాని వరద ప్రవాహంలో చిక్కుకున్న 5గురిని కాపాడేందుకు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాలవంచ మండలం దంతెలబోరు, ఇక్కడ పాలవంచ ఏటితో పాటు ముఖ్యంగా చూసుకున్నట్లయితే మొర్రేడు రెండు కలిసే సంఘం వద్ద ఏటిగడ్డ ఉంటుంది. నిన్న పశువులు కాపాలు అక్కడ పశువులు మేపడానికి వెళ్లి ఆ వరదలో చిక్కుకున్నారు. నిన్న సాయంత్రం పూట విషయం తెలవగానే మంత్రి తుమ్మలతో పాటు స్థానిక ఎమ్మెల్యే కూనంనేని స్వయంగా రంగంలో ఉన్న అక్కడ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు వారిని రెస్క్యూ చేసి 7గురిలో 6గురిని రెస్క్యూ చేయగలిగారు, 6గురిని కాపాడగలిగారు. ఒకరు సాయి అనే వ్యక్తి గల్లంతయ్యారు. ఆ గల్లంతైన సాయి కోసం ఈ రోజు బంధువులు ఒక 5గురు ఈ రోజు ఉదయం పూట కిన్నెరసాని ఆ వరదలో అతన్ని వెతికేందుకు వెళ్లి ఏటిగడ్డ ప్రాంతంలో వెతుకుతున్న క్రమంలో కిన్నెరసాని ప్రాజెక్టు 4 గేట్లు ఎత్తి 45,000 క్యూసెక్ల వరద వదలడంతో ఒక్కసారి ప్రవాహ వేగం పెరగడంతో వారు కూడా మళ్ళీ సేమ్ నిన్న ఎక్కడైతే 7గురు చిక్కుకున్నారో అదే ఏటిగడ్డపై ఈ రోజు 5గురు కూడా చిక్కుకున్నారు. ఆ విషయం తెలిసిన స్థానికులు ఎమ్మటి అధికారులకు సమాచారం అందించారు. స్థానిక ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అక్కడ DDRF బృందాలకి అప్పచెప్పి అదేవిధంగా RDO అండ్ MRO అక్కడ ఉండి రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. ప్రస్తుతం అక్కడ చూసుకుంటే డ్రోన్ ద్వారా వారికి ఆహారం అందించారు, వారి మూవ్మెంట్స్ ట్రాక్ చేశారు. వారి ఏటిగడ్డపై క్షేమంగా ఉన్నట్టుగా తెలుస్తుంది. DDRF సంబంధించిన బోట్స్ కొద్దిసేపట్లో వాళ్ళని వెళ్లి వాళ్ళు తీసుకొచ్చే ప్రయత్నాలు సాగుతున్నాయి. మొత్తంగా చూస్తే వర్షాకాలంలో ఏజెన్సీ ప్రాంతంలో పశువుల కాపర్లు ఈ విధంగా వెళ్లడము, ప్రాజెక్టు వరదల్లో వాగుల్లో వంకల్లో చిక్కుకోవడం తరచుగా జరుగుతుంది. ఓ పక్క జిల్లా యంత్రాంగం పోలీసులు కూడా పదే హెచ్చరికలు జారీ చేసినా గానీ ఇదే విధంగా వెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. నిన్న గల్లంతైన సాయి కోసం వారి బంధువులు అతన్ని కాపాడాలనే ఉద్దేశంతో వెళ్ళినప్పటికీ వారు అనుకోకుండా ఇక్కడ వరద ప్రవాహం పెరగడంతో వారు ఏటిగడ్డపై చిక్కుకున్నారు. వారిని రక్షించేందుకు ఇప్పుడు రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతుంది. నరేష్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి.